down down BRS down down BRS down down BRS down down KCR down down KCR down down KCR down down KCR down down KTR dongara KCR dongara KCR dongara KTR dongara KCR dongara KTR dongara KCR dongara down down KCR BRS down down BRS down down BRS down down KTR down down KCR down down KTR down down Harish Rao down down BRS down down BRS down down BRS down down BRS down down లంగలకే లంగలురా BRS దొంగలురా లంగలకే లంగలురా BRS దొంగలురా లంగలకే లంగలురా BRS దొంగలురా లంగలకే లంగలురా BRS దొంగలురా KTR down 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 KCR down down KTR down down KTR down down Harish Rao down down నిన్నటి రోజున సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హైదరాబాద్లో ఉన్నటువంటి నందినగర్లో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని ఇచ్చిన నోటీసులకు మేరకు ఈరోజుకు విచారణకు వస్తున్నారు. దాన్ని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్రమంతా ఏదో చేయాలి ఎట్లనో చేయాలని చెప్పి గుమ్మడికాయ దొంగలు ఎవరనుకుంటే భుజాలు తడుముకున్నట్టు ఈ బీఆర్ఎస్ నాయకులందరూ ఎందుకు ఉలికి పడుతారో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఈ దిష్టి బొమ్మలు కాలబెట్టడం చూస్తూ ఉంటే వాళ్ళు నిజంగానే చెప్పకుండా మేము తప్పు చేసినామని చెప్తున్నట్టు మాకు కూడా అనిపిస్తున్నది. ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖబర్దార్. మీరు ఒకటి చేస్తాం మేము రెండు చేస్తాం. మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడతారు? ఎందుకు ధర్నాలు చేస్తారు? ఎందుకు రాస్తారోకలు చేస్తారు? ఎందుకు దిష్టి బొమ్మలు కాలబెడతారు? మీ దగ్గర మీ నాయకుని దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు నిజాయితీగా సిట్ అధికారులు పిలిచినప్పుడు విచారణకు ఎదుర్కోవాలి, విచారణలో పాల్గొని నిజాయితీ గల పౌరునిగా నువ్వు రావాలి. అట్లా వచ్చినప్పుడు మీరు ఎన్నెన్నో సంబరాలు చేసుకోరు. అలా కాకుండా పిలవగానే ఏదో అయిపోయినట్టు ఏదో చేసినట్టు ఏదో అయిపోయినట్టు ఎందుకు ఈ ఉలికిపాటు? దేనికోసం? వీళ్ళు ఎందుకు ఉలికిపడుతున్నారు అంటే వాళ్ళ స్వయాన వాళ్ళ బిడ్డనే ఖచ్చితంగా అవినీతి జరిగింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ సంరక్షణలోనే అవినీతి జరిగింది. అవినీతి తిమింగళాలందరినీ బయటపెట్టాలి అని స్వయాన వాళ్ళ మాజీ ఎమ్మెల్సీ గారు కవిత గారు చేసిన ప్రెస్ మీట్కు చేసిన ఆరోపణలకే వీళ్ళందరూ భయపడుతున్నారు. ఈ భయపడడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీరు ఎంత అవినీతి చేసిరు ఏందనేది కూడా త్వరలో బయటపడతామని మేము కూడా అనుకుంటున్నాము. మీకు అవినీతి చేయకపోతే అసలే భయపడండి. అవినీతి చేసినట్టుంటే ఖచ్చితంగా ఈ ఉలికిపాటు కోసమే అని మేము కూడా భావిస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విచారణకు సహకరించాలి. అవినీతి చేసిన ఏ ఒక్కరిని కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనాథ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ దిష్టి బొమ్మను కాలబెట్టడం జరిగింది. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ అధికారులు మరి నోటీసులు పంపడాన్ని మరి సిట్ అధికారుల ముందు హాజరు కాకపోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం పెట్టడం మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మరి మీరు గతంలో చెప్పినట్టుగా మేము రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండం, మేము రాజ్యాంగానికి లోబడి ఉంటాం అన్న మీరే మరి ఈరోజు సిట్ అధికారులు విచారణకు పిలిస్తే మీరు హాజరు కాక ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడం కూడా మేము వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే రాజ్యాంగాన్ని మరి అందరితో పాటుగా మరి మీకు రాజ్యాంగం అనేది అందరి హక్కు. రాజ్యాంగాన్ని ప్రకారంగా మీరు నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు తప్పు చేయని వారైతే భయపడని వారైతే ఖచ్చితంగా మీరు ఏదైతే సిట్ అధికారులు మరి విచారణకు హాజరుగా మరి పిలిచారో ఖచ్చితంగా మీరు హాజరు కావాలి. హాజరయ్యే పక్షంలో కూడా ఏ తప్పు ఏనట్టుగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ప్రజలలో మరి అవకతవకలు సృష్టించడం లాంటివి మీరు ఎన్నో కార్యక్రమాలు చేయడాన్ని మేము తీవ్రంగా మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు గతంలో మంచి మహానుభావులనే మరి ముఖ్యమంత్రిగా ఎంతోమంది ముఖ్యమంత్రి ఉన్నోళ్ళను కూడా మరి
రాజ్యాంగబద్ధంగా మరి సిట్టాధికారులు విచారణ చేస్తే జైలలిత అటువంటి వాళ్ళు కూడా మరి విచారణకు హాజరై తప్పు చేసిన నిరూపణ అయితే జైలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి మీరు అంతకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు మా దృష్టిలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరి అన్ని విధాలుగా మరి గతంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మరి బైపోల్ ఎలక్షన్, మన ఎమ్మెల్యే ఎలక్షన్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు కావచ్చు, అన్నిటికీ కాంగ్రెస్ పార్టీకి పట్టం పడుతుర్రు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుర్రు అనే ఒక దాంతో మీరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు మీ ఇంట్లో కుటుంబ వ్యక్తులే మరి మీ టీఆర్ఎస్ గతంలో ఉన్న ఎమ్మెల్యేల కొందరు మీ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ఎన్నో మీడియా ఛానళ్ళ ద్వారా మా ఫోన్లే ట్యాప్ అయినాయని చెప్పేసి బయట బహిరంగ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటిని దృష్టి పెట్టుకునే మేము ఖచ్చితంగా జైలు పోతామని జనాన్ని మభ్యపెట్టే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజులలో ఇలాంటి చర్యలకు మరి రాజ్యాంగానికి విరుద్ధంగా మరి మీరు పాల్పడితే ఖచ్చితంగా నిజంగా ఈరోజే మాకు అర్థమవుతూ ఉన్నది. ఏదైతే మీరు తప్పు చేయని వారైతే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకపోదురు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఒకసారి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి యువజన కాంగ్రెస్ గీత అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తప్పు చేయని వారైతే ఈ సిట్టాధికారులకు మీరు లొంగి మీరు ఏదైతే తప్పు చేయని ఉన్నాయో మీరు నిరూపించుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ రానున్న రోజులలో కూడా మీ ఇట్లాంటి చర్యలకు పాటుపడితే యూత్ కాంగ్రెస్ పక్షాన ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిశీనన్న నాయకత్వంలో ఆదిశీనన్న ఆదేశాల మేరకు ఈరోజు కేసీఆర్ మన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దానికి నిరసనగా మరి రానున్న రోజులలో ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే పెద్ద ఎత్తున అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.